నమస్తే, వెల్కమ్ టు బిల్ టీవీ వాయిస్ ఆఫ్ వాయిస్లెస్. ఇక తెలంగాణలో అధికారాన్ని పోగొట్టుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ రానున్నటువంటి పార్లమెంటుపై ప్రధానంగా దృష్టి సారించింది. ఇప్పటికే 3వ తారీఖు నుండి అన్ని నియోజకవర్గాలకు సంబంధించి పార్లమెంటు వేదికగా ఉమ్మడి జిల్లాలను యూనిట్గా తీసుకొని పార్లమెంటు ఎన్నికలపై కసరత్తు చేస్తూ ఉంది. గత ఎన్నికల్లో ఓటమికి కారణాలు, రానున్నటువంటి పార్లమెంటులో ఏ విధంగా ముందుకు వెళ్ళాలనే కీలకమైనటువంటి అంశాల్లో పూర్తిగా నిమగ్నమై గెలుపు అవకాశాలపై తమ యొక్క సన్నద్ధతను చేస్తూ ఉంది బీఆర్ఎస్ పార్టీ. ఇక 3వ తారీఖు నుండి 23 వరకు కూడా జరగనున్నటువంటి ప్రధానంగా 16వ తారీఖున ఉమ్మడి నల్గొండ జిల్లాపైనే ప్రధాన దృష్టిని కేంద్రీకరించి ముందుకు వెళ్ళడానికి చూస్తుంది బీఆర్ఎస్. ఇక పూర్తిగా నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో భారీ మెజార్టీతో ఓడిపోయినటువంటి అసెంబ్లీలో చావు దెబ్బతిన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికలను గెలుచుకొని కాంగ్రెస్ కు ధీటైనటువంటి సమాధానం ఇవ్వాలని చూస్తా ఉంది. అందులో భాగంగా ముఖ్యంగా ప్రధానంగా తెలంగాణలోనే కీలకమైనటువంటి నల్గొండ పార్లమెంటు నియోజకవర్గంపై కసరత్తు మొదలుపెట్టింది. నల్గొండ పార్లమెంటు కాంగ్రెస్ కంచుకోట. ఎప్పుడు కూడా బీఆర్ఎస్ టీడీపీ నేతలు గెలుపొందినటువంటి సందర్భాల్లో కూడా అసెంబ్లీలు గెలుపొందిన పార్లమెంటు మాత్రం ప్రతిసారి కైవసం చేసుకుంటుంది కాంగ్రెస్. ఇక ఇప్పుడు కూడా అదే ఊపుతో ముందుకు సాగుతుంది. జానారెడ్డి లేదా జానారెడ్డి తనయుడు రఘువీరారెడ్డి రంగంలో ఉండే అవకాశం ఉండటంతో వారిపై బలమైనటువంటి అభ్యర్థిని బరిలోకి దింపాలని చూస్తుంది బీఆర్ఎస్. ఇప్పటికే భారీ మెజార్టీతో అసెంబ్లీలో ఉన్నటువంటి 7 సెగ్మెంట్లు ఉండగా 6 సెగ్మెంట్లలో ఘోరాతి ఘోరంగా భారీ మెజార్టీతో ఓడిపోయినటువంటి బీఆర్ఎస్, ఇక బీఆర్ఎస్ శ్రేణులు డీలా పడినటువంటి పరిస్థితుల నేపథ్యంలో బలమైనటువంటి నేతను అసలు పోటీ చేయడానికి ఎవరైనా వస్తారా, ఉంటారా లేదా నామమాత్రం పోటే ఉంటుంది అంటూ చర్చలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇక గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడైనటువంటి గుత్తా అమిత్ రెడ్డిని రంగంలోకి దింపారు. గుత్తా సుఖేందర్ రెడ్డి నామమాత్రం పోటీనే ఉంటుంది అనే చర్చ అయితే జరిగింది రాజకీయ సర్కిల్లో. అటువంటి నేపథ్యంలో ప్రముఖ పారిశ్రామికవేత్త డాక్టర్ చిన్నపరెడ్డి, తేరా చిన్నపరెడ్డి తెర మీదికి రావడంతో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది నల్గొండ పార్లమెంటు. ఇక నల్గొండ పార్లమెంటులో ఇప్పటికే ఎవరు పోటీ చేయడానికి ముందుకు రానటువంటి పరిస్థితుల నేపథ్యం అమిత్ రెడ్డి ఇప్పటికే ప్రచారాన్ని ఓరిస్తా ఉన్నారు. అన్ని కార్యక్రమాలు పార్లమెంట్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యక్రమాలు తిరగడానికి ఆయన చొరవ అయితే కనిపిస్తా ఉన్నారు. కానీ పూర్తిగా ఆయనకు వ్యతిరేక పవనాలు కూడా వినిపిస్తా ఉన్నాయి. ప్రధాన కారణం అసెంబ్లీ నియోజకవర్గాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో గుత్తా సుఖేందర్ రెడ్డికి సంబంధించినటువంటి వర్గీయులంతా కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడం ఆయనకు ప్రధాన అనుచరుడు. ఇటు నల్గొండ నియోజకవర్గంలోనూ ప్రధానమైనటువంటి అనుచరుడు యాదగిరెడ్డి, అదేవిధంగా దేవరకొండలో మున్సిపాలిటీ చైర్మన్, ఆయనతో పాటు ఉన్నటువంటి కీలకమైనటువంటి నేతలు సుదీర్ఘకాలంగా గుత్తా సుఖేందర్ రెడ్డికి వెన్నట్టి ఉన్నటువంటి వారంతా కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. అక్కడక్కడ నాగార్జున సాగర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆయన అనుచరులను చెప్పుకుంటున్నటువంటి కొంతమంది కూడా చేరిపోవడం జరిగింది. ఒక మిర్యాలగూడెం తప్ప గుత్తా సుఖేందర్ రెడ్డి వర్గీయులుగా ఉన్నటువంటి వారంతా కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో చేరడం, ఓటమికి ప్రధానమైనటువంటి భారీ మెజార్టీ ఓటమికి ప్రధాన కారణం గుత్తా సుఖేందర్ రెడ్డి వర్గీయులే అనే అభిప్రాయాన్ని అక్కడ పోటీ చేసినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఘాటుగా విమర్శిస్తున్నటువంటి నేపథ్యంలో బడా పారిశ్రామికవేత్త, గతంలో పార్లమెంటులో పోటీ చేసినటువంటి వ్యక్తి, ఇక జానారెడ్డి అంటేనే చిన్నపరెడ్డి గుర్తుకొచ్చేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన అనూహ్యంగా తెరపైకి వచ్చి పోటీ చేయడానికి సన్నద్ధమవుతున్నట్టు విశ్వసనీయ సమాచారంతో ఇక ఇప్పుడు హాట్ గా మారుతా ఉంది నల్గొండ పార్లమెంటు. ఈ ఎన్నికల వాతావరణం పూర్తిగా మారే అవకాశం ఉందనేది బీఆర్ఎస్ లో ఒక ఊపైతే కనిపిస్తుందనే చర్చ కూడా జరుగుతూ ఉంది. ప్రధానంగా మాజీ మంత్రి అయినటువంటి జగదీశ్వర్ రెడ్డి ఒక్కరే ఈ సెగ్మెంట్ లో ఎమ్మెల్యేగా ఉండడం, 6 కూడా భారీ మెజార్టీతో ఓడిపోయినటువంటి నేపథ్యంలో ఇక బలమైనటువంటి అభ్యర్థి గతంలో ఎమ్మెల్సీగా పోటీ చేయడము, ఎంపీగా పోటీ చేసి అందరి ఓటర్లకు కూడా సుపరిచితుడైనటువంటి చిన్నపరెడ్డి పారిశ్రామికవేత్త, ఆర్థిక పరిపుష్టి కలిగినటువంటి బలమైనటువంటి నాయకుడైనటువంటి తేరా చిన్నపరెడ్డిని రంగంలోకి దింపితే జానారెడ్డి దూకుడుకు అడ్డుకట్ట వేయొచ్చని భావిస్తుందట బీఆర్ఎస్ పార్టీ. అందుకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి అంశాలను ఇప్పటికే తేరా చిన్నపరెడ్డితో కూడా చర్చలు చేసినటువంటి అధిష్టానం ఈ మేరకు రానున్నటువంటి 16వ తారీఖున కీలకమైనటువంటి నిర్ణయము, అదేవిధంగా
ఈ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీకి పోటీ చేసి ఓటమి చేసిన చెందినటువంటి ఎమ్మెల్యేల అభిప్రాయాలు కూడా తీసుకోవడానికి సిద్ధమవుతుంది బీఆర్ఎస్ అధిష్టానం. ఇక దీంతో రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఓరాఓరి పోరు తప్పదనే అభిప్రాయం కూడా బలంగా వినిపిస్తా ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి స్కానింగ్ చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలపై ఉన్నటువంటి వ్యతిరేకతతో పాటు అభ్యర్థుల మార్పు లేకపోవడం కూడా ఒక కారణంగా భావించినటువంటి అధిష్టానం ఇక చిన్నపరెడ్డి వైపు చూసే అవకాశాలు కూడా మెరుగ్గా ఉన్నాయి. ఇక అమిత్ రెడ్డి, చిన్నపరెడ్డి ఎవరికి టికెట్ ఇస్తే బాగుంటుందనే చర్చ కూడా జరుగుతూ ఉంది జిల్లా వ్యాప్తంగా రాజకీయ సర్కిల్లో. అటువంటి నేపథ్యంలో వీరిద్దరి మధ్యన పోటీ అంటే దాదాపుగా మెజార్టీ ఓటమి చెందినటువంటి ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు, ముఖ్యులు జగదీశ్వర్ రెడ్డి కూడా చిన్నపరెడ్డి పేరునే చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉందనే అభిప్రాయం కూడా బలంగా వినిపిస్తా ఉంది. గత కొంతకాలంగా గుత్తా సుఖేందర్ రెడ్డికి, మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డికి ఉప్పు నిప్పులా ఉన్నటువంటి వర్గ విభేదాల వల్ల కూడా గుత్తా సుఖేందర్ రెడ్డికి సపోర్ట్ చేసే అవకాశం లేదనే అభిప్రాయం కూడా బలంగా వినిపిస్తుంది. మరొక కారణం, ఒకవేళ టికెట్ ఇవ్వకపోతే గుత్తా సుఖేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిపోతారు అనే ప్రచారం కూడా మరోవైపు ఉన్నప్పటికీ తనయుడైనటువంటి అమిత్ రెడ్డిని మాత్రం అభ్యర్థిగా నిలపాలని గుత్తా సుఖేందర్ రెడ్డి అయితే భావిస్తా ఉన్నారు. రాజకీయ ప్రవేశం చేయాలని చూస్తా ఉన్నారు. కానీ ఓడిపోయి గతంలోనే ఓటమి చెందుతారని తెలిసి కూడా అసెంబ్లీ టికెట్లు ఇచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు మరి పార్లమెంటులో కూడా బలమైనటువంటి అభ్యర్థి తేరా చిన్నపరెడ్డి రంగంలోకి దిగితే ఓరాఊరి పోరి ఉంటుంది, గెలవడానికి కూడా అవకాశం ఉంటుందని భావిస్తున్నటువంటి నేపథ్యంలో, రాజకీయ పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో మరి గుత్తా సుఖేందర్ రెడ్డికి తలొగ్గి బీఆర్ఎస్ పార్టీ తనయుడికి టికెట్ ఇస్తుందా లేక బలమైనటువంటి అభ్యర్థి అయినటువంటి తేరా చిన్నపరెడ్డికి ఇస్తుందా అనే అభిప్రాయం కూడా చర్చ అయితే జరుగుతుంది రాజకీయ వర్గాల్లో. ఇక పోటీకి లేరు అనుకున్నటువంటి సమయంలో బీఆర్ఎస్ పార్టీకి పోటీ చేయడానికి బీఆర్ఎస్ పార్టీ నుండి ఆర్థిక పరంగా కూడా సపోర్ట్ గా ఉన్నటువంటి నాయకుడు ముందుకు రావడంతో ఇప్పుడు అందరూ కూడా తేరా చిన్నపరెడ్డి వైపే మొగ్గు చూపే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆయన వాస్తవానికి నాగార్జున సాగర్ టికెట్ కోసం, అసెంబ్లీ టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నం చేశారు. టీడీపీలో కూడా ఆయనకు మొండి చేయొచ్చింది. ఆ తర్వాత బీఆర్ఎస్ లో చేరిన తర్వాత కూడా ఉప ఎన్నికల్లో దాదాపు ఆయనకు టికెట్ అంచు వరకు వచ్చినటువంటి ఆయనకు అన్యాయంగా టికెట్ నిరాకరించడం, గతంలో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇస్తారనే అభిప్రాయంతో ఆయన అధిష్టానం చుట్టూ తిరిగినప్పటికీ ఆయనకు ఇవ్వకపోవడంతో నిరాశతో ఉన్నారు. ఆయన ఇప్పటికే ఆర్థిక పరంగా ఎంతో నష్టపోయినటువంటి తాను రాజకీయాల్లో ప్రాధాన్యత లేదు అనే భావనలో ఉన్నటువంటి ఆయన ఈ పార్లమెంటు ఎన్నికల్లో ఏ విధంగానైనా పోటీ చేయాలనే భావనతో ఉన్నట్టు విశ్వసనీయంగా తెలుస్తుంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో కొత్త వారిని గెలిచే అవకాశాలు లేనటువంటి సమయంలో కొత్త వారిని తీసుకొచ్చి బీఆర్ఎస్ ప్రయోగం చేస్తుందా, ఇప్పటికే పోటీ చేసి నాయకులకు ఇటు ఓటర్లకు పరిచయమైనటువంటి ఉన్నటువంటి తేరా చిన్నపరెడ్డిని రంగంలోకి దింపుతుందా అనే చర్చ కూడా బీఆర్ఎస్ శ్రేణిలో ఆసక్తికరమైనటువంటి చర్చ సాగుతుంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో తేరా చిన్నపరెడ్డికి ఇచ్చినట్టయితే బలమైనటువంటి పోటీని ఇచ్చే అవకాశం ఉందనే అభిప్రాయం అయితే వ్యక్తమవుతుంది. ఇక 16వ తారీఖున ఎవరికి టికెట్ ఇస్తారు, ఎవరిని బరిలోకి నిలుపుతారు అనేది తేలే అవకాశం ఉంది. ఇప్పటివరకు చూస్తూనే ఉండండి బిగ్ టీవీ. వాయిస్ ఆఫ్ వాయిస్‌లెస్.